వైసీపీకి గట్టి పట్టున్న రాయలసీమలో రెండు సెగ్మెంట్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైసీపీ. అనంతపురం రాజకీయాల్లో ఒక్కమగాడు అనిపించుకుంటున్న నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం, చంద్రబాబు నాయుడు 8వ సారి పోటీ చేస్తున్న కుప్పంలపై జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆ రెండు సెగ్మెంట్లలో ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్న వైసీపీ అధ్యక్షుడు ఆ బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు. దాంతో పెద్దిరెడ్డి తన సొంత నియోజకవర్గం కంటే వాటిపైనే ఎక్కువగా కసరత్తు చేయాల్సి వస్తోందట. అయితే అక్కడ వైసీపీలో మారిపోతున్న సమీకరణాలు ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయంటున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ రాయలసీమలో టీడీపీ కంచుకోటలు కుప్పం, హిందూపురం సెగ్మెంట్లో ఈసారి ఎలాగైనా తమ జెండా పాతాలని తహతహలాడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఆయన్ని ఓడించాలని పట్టుదలగా ఉన్నారు. టీడీపీ స్థాపించినప్పటి నుంచి కుప్పం ఓటర్లు మరో పార్టీకి ఛాన్స్ ఇవ్వలేదు. 1983-85 ఎన్నికల్లో అక్కడ టీడీపీ నుంచి రంగస్వామి నాయుడు గెలుపొందారు. ఇక 1989 నుంచి కుప్పంలో చంద్రబాబు పాగా వేశారు. వరుసగా 7 సార్లు విజయం సాధించి రికార్డు సృష్టించారు. అయితే గత ఎన్నికల్లో చంద్రబాబు మెజార్టీ గణనీయంగా తగ్గింది. 30,722 ఓట్లకే పరిమితమైంది. ఆ ఎఫెక్ట్ చిత్తూరు ఎంపీ స్థానంపై కూడా రిఫ్లెక్ట్ అయింది. ఇక తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కుప్పం మున్సిపాలిటీ సహా పలు పంచాయతీల్లో పరాజయం పాలైంది. ఆ లెక్కలతో ఇక కుప్పంలో చంద్రబాబు పనైపోయిందని, ఈసారి అక్కడ గెలిచేది తమ పార్టీనేనని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో కుప్పంలో వైసీపీ అభ్యర్థిగా స్థానికుడైన కేజే భరత్ను 2 ఏళ్ల క్రితమే ప్రకటించి ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా కట్టబెట్టారు జగన్. గెలిస్తే భరత్ను మంత్రిని చేస్తానని కూడా ప్రకటించారు. భరత్ని గెలిపించే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు. అయితే ఒక దశలో చంద్రబాబుపై పోటీకి భరత్ సరిపోరన్న ఉద్దేశంతో పెద్దిరెడ్డే కుప్పం బరిలో దిగుతారని ప్రచారం జరిగింది. అయితే చివరికి భరత్ పోటీలో నిలిచారు. భరత్ను మన బలహీన వర్గాలకు చెందిన మీ వాడిని ప్రతినిధిగా చేసి ఆయన 2019లో గెలవలేకపోయినా కూడా ఎమ్మెల్సీగా చేసి కుప్పానికి ఈ 5 సంవత్సరాలలో ఇంత మంచి చేశాం. ఇదే భరత్ని మీ వాడిని కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి. కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి. నా కేబినెట్ లో మంత్రిగా స్థానం ఇస్తాను. నా గుండెల్లో పెట్టుకుంటాను. తన ద్వారా కుప్పం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి, మరింత సంక్షేమం చేయిస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా మాటిస్తున్నాను మీ అందరికీ. మరోవైపు చంద్రబాబు కుప్పం నుంచి పోటీని ఎప్పుడూ సీరియస్గా తీసుకోలేదు. అంతా స్థానికంగా ఉన్న చంద్రబాబు సొంత మనుషులు చక్కబెట్టేస్తూ వచ్చారు. ఏడాదికోసారి సంక్రాంతికి కుటుంబంతో సహా ఇక్కడికొచ్చి ఓసారి పలకరించి వెళ్లిపోయేవారు. 7 సార్లు గెలిచినప్పటికీ ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు కుప్పం వచ్చిన దాఖలాలు పెద్దగా కనిపించవు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుప్పంపై జగన్ ఫోకస్ పెట్టడంతో చంద్రబాబుతో పాటు భువనేశ్వరి, లోకేష్లు పర్యటిస్తుండటంతో కుప్పం టీడీపీ శ్రేణులు మరింత యాక్టివ్ అవుతున్నాయి. చంద్రబాబుని 1,00,000 మెజార్టీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక నందమూరి హీరో బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం జగన్ స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. అక్కడ వైసీపీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతలు కూడా పెద్దిరెడ్డికే కట్టబెట్టారు. టీడీపీ పుట్టినప్పటి నుంచి అక్కడ టీడీపీ ఓడిందే లేదు. ఎన్టీఆర్ని 3 సార్లు గెలిపించిన అక్కడి ఓటర్లు తర్వాత నందమూరి హరికృష్ణను కూడా అసెంబ్లీకి పంపారు. గత 2 ఎన్నికల్లో బాలయ్య వరుస విజయాలతో హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. టీడీపీ అనేక సంక్షోభాల్ని, ఆటుపోట్లను ఎదుర్కొన్న సమయంలో కూడా హిందూపురం నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం అభ్యర్థినే ఆదరించారు. నందమూరి కుటుంబానికి చెందిన వారినే కాదు, టీడీపీ తరపున ఎవరు పోటీ చేసినా పట్టం కట్టారు. ఎన్టీఆర్ మరణం అనంతరం 1999లో చంద్రబాబు సారథ్యంలో జరిగిన ఎన్నికల్లో సిసి వెంకట్రాయుడిని గెలిపించారు. 2004లో పామిశెట్టి రంగనాయకులు, 2009లో పి అబ్దుల్ ఘనీ టీడీపీ నుంచే హిందూపురం ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 2019లో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించినప్పుడు కూడా హిందూపురంలో మాత్రం పసుపు జెండానే ఎగిరింది. టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నందమూరి బాలకృష్ణ తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అయిన ఇక్బాల్పై 14,028 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం గమనార్హం.
గత ఎన్నికల్లో కొన్ని కీలక నియోజకవర్గాల్లో టీడీపీ బొటాబొటీ మెజార్టీతో గట్టెక్కగా హిందూపురం నియోజకవర్గంలో మాత్రం అంత మెజార్టీ రావడంతో పార్టీ అక్కడ క్షేత్రస్థాయిలో ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. టీడీపీ అంత బలంగా ఉన్న చోట వైసీపీకి రీసెంట్గా పెద్ద షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పదవికి వైసీపీకి షేక్ మహమ్మద్ ఇక్బాల్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు మండలి చైర్మన్కు సైతం ఇక్బాల్ ఫ్యాక్స్తో పాటు ఈమెయిల్ పంపించారు. మరో 3 ఏళ్లు ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. హిందూపురంలో మొట్టమొదటిసారి మహిళలకి ఇవ్వడం అవకాశం ఇవ్వడం జరిగింది. అందులో కూడా మహిళల్లో కూడా మన బీసీ కులాలకు సంబంధించిన ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటాడు, నా బీసీలు, నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా మైనారిటీలు. ఆ విధంగా వెనుకబడిన తరగతులకు, అందులో బోయ కులానికి, అందులో పురం కులానికి సంబంధించిన వ్యక్తులను ఇక్కడ మనం ఎన్నుకోబోతా ఉన్నాం. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బలపరుస్తూ వీళ్ళిద్దరికి ఓట్లు వేస్తే అక్కడ మెజారిటీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళా 5 సంవత్సరాలు మంచి పరిపాలన ఇస్తాడు, చెప్పిన మాటలన్నీ కూడా కాపాడుకుంటాడు అని చెప్పి మీకు మనవి చేస్తూ ఇక్బాల్ త్వరలోనే పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. హిందూపురం అభ్యర్థిగా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునే దీపికని బరిలోకి దింపింది వైసీపీ. పెద్దిరెడ్డి రికమెండేషన్తోనే ఆమెకు టికెట్ ఇచ్చారట. దీపికను గెలిపించుకునే బాధ్యత తనదే అని జగన్కి భరోసా ఇచ్చి ఆమెకు టికెట్ ఇప్పించుకున్నారట. దీపికకు హిందూపురం ఇన్ఛార్జి బాధ్యతలు కట్టబెట్టినప్పుడే ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఎదురుదాడికి దిగారు. 4 ఏళ్లు ఇన్ఛార్జిగా ఉన్న తనని తప్పించడమేంటని అప్పట్లో ఫైర్ అయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులు సైలెంట్ అయి మళ్లీ ఇన్నాళ్లకు సడన్గా రాజీనామా అస్త్రం సంధించారు. ఒక్క మహమ్మద్ ఇక్బాల్ మాత్రమే కాక హిందూపురం వైసీపీలో అనేక వర్గాలు కనిపిస్తాయి. 2014లో బాలయ్యపై పోటీ చేసి ఓడిపోయిన నవీన్ నిశ్చాల్, దివంగత చౌలూరు రామకృష్ణారెడ్డి వర్గం, మున్సిపల్ చైర్మన్ ఇంద్రజ గ్రూపు ఇలా ఎవరికి వారు సొంత ఎజెండా నడిపిస్తుంటారు. అలాంటి చోట రాజకీయాలకు కొత్త అయిన దీపికను బరిలో దింపి బాలయ్యకి చెక్ పెడతానంటోంది వైసీపీ. మరి చూడాలి, హ్యాట్రిక్ గ్యారంటీ అంటున్న ఆయన స్పీడ్కి ఎలా బ్రేక్ వేస్తారో.